అనే మాట చెప్తే ఇంకా పరిశుద్ధాత్మ దేవుడికి ఆ మాటకి ఇంకా అర్థం చేయకూడలేదు అన్నట్లు అనిపించిందేమో. అంటే ప్రార్థన చేసే వారందరికీ ప్రభు సమీపంగా ఉంటాడంటే ఎవరైనా ప్రార్థన చేస్తారు, ఎవరైనా మొరపెడతారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక మాట జోడించిన మాట ఏంటంటే తనకి నిజముగా మొరపెట్టేవారు. ప్రార్థన అందరం చేస్తాం, మొర అందరం పెడతాం. కానీ నిజముగా మొరపెట్టడం అనేది ఏంటనేది ఆలోచన చేస్తే నిజము కాని మొర కూడా ఉన్నది అని అర్థం. నిజమైన మొర ఉన్నది, నిజము కాని. ఇప్పుడు పరుగు పందెంలో ఒక 1000 మంది పాల్గొన్నారు అనుకుందాం. 1000 మందిలో 100 మంది సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. ఈ 100 మందిలో ఒక 10 మంది ఇంకొక 3వ స్థానంలోకి వచ్చారు అనుకుందాం. చివరికి ఎంతమంది తేలుతారు? బహుమానానికి ఒక్కరే తేలుతారు. పాల్గొంది ఎంతమంది? ప్రార్థనకు వచ్చిన వారు 100 మంది అనుకుందాం. చివరికి దేవుని ఎత్తు నుండి సమీపంగా ఉండి మొరపెట్టి ఆలకించి బహుమానాన్ని పొందుకునేది ఎంతమంది? ప్రశ్నించుకుంటే దేవుడు వారి యొక్క మనవిని నేను ఉన్నాను, మీరు మొరపెట్టిన దానికి నేను ఆలకిస్తాను, మీరు మొరపెట్టిన దానికి నేను విన్నానని ధైర్యంతో భరోసాతో తిరిగి వెళ్ళేవాడు ఎంతమంది? పరలోకానికి వెళ్ళాలని అందరూ సిద్ధపడుతున్నాం. 10 మంది కన్యకులు కూడా సిద్ధపడుతున్నారు మనకులాగానే. వారు కూడా తమ దివిటీల్ని, తమ జీవితాలని సిద్ధపరచుకుంటున్నారు. ఇక్కడ దివిటీలు అంటే జీవితాలని నాకు అర్థమైంది. వారి జీవితాలు పరలోకం కొరకు సిద్ధపరచుకుంటున్నారు. అయ్యో పెళ్లి కుమారుడు వస్తాడు, పెళ్లి ఎప్పుడనేది చెప్పలేదు కానీ పెళ్లి కుమారుడు వస్తాడని వారికి అర్థమైంది. సిద్ధపాటు కలిగి ఉంటున్నారు, నూనె దాచిపెట్టుకుంటున్నారు, జాగ్రత్తగా దివిటీలన్నీ పెట్టుకుంటున్నారు. చివరికి వారు పాల్గొన్నారు. ఏం జరిగిందని మనకు తెలుసు. మిగిలిపోయారు 5 మంది. అంటే సిద్ధపాటు అంతా, తయారు చేయబడిందంతా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది. ఈ సమయంలో నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే నిజముగా మొరపెట్టడం వారికి దేవుడు సమీపంగా ఉంటాడు అనే వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతున్నారు. దేవదాసులు అదే కదా మనకి బోధించినారు. ఏం అంశం చెప్తున్నారు? మొరపెట్టుట అనే అంశాన్ని గురించి చెప్తున్నారు కదా. ఎవరు మొరపెట్టారనే అంశాన్ని గురించి కూడా మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ నిజముగా మొరపెట్టడం అంటే నిజము కాని ప్రార్థన ఉన్నది, నిజము అయిన మొర ఉన్నది. మనం చదువుకుంటే లేఖన భాగంలో నుంచి అబ్రహాం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే అబ్రహాంకి వాస్తవంగా మొరపెట్టవలసిన అంత అవసరం లేదు. అబ్రహాంకి వాస్తవంగా దేవుని సన్నిధిలో ప్రాధాయపడవలసిన అవసరం లేదు. అబ్రహాంకి దేవుని సన్నిధిలో నుంచి ప్రయాసపడవలసినంత అవసరం లేదు. ఎందుకంటే అబ్రహాంకి అన్నీ ఉన్నాయి, అనుభవించడానికి అన్నీ ఉన్నాయి. చేతి కింద మనిషి ఉన్నాడు, కాలు కింద మనిషి ఉన్నాడు, తన పని మాట జవదాటని పనివారు ఉన్నారు, తనకి సమృద్ధి ఉన్నది, దేవుని యొక్క కృప ఉన్నది. అబ్రహాంకి చెప్పుకోవడానికి అన్నీ ఉన్నాయి, ఏది తక్కువ లేదు. అవునంటారా? చాలా ఆస్తిపరంగా కానీ, దేవుని యొక్క కృప ద్వారా, దేవుని యొక్క దీవెన పరంగా కానీ, దేవుని యొక్క ఆశీర్వాద పరంగా కానీ అబ్రహాంకి అన్నీ ఉన్నాయి. మరి మరెందుకు పెడుతున్నాడు దేవుని సన్నిధిలో? ఇక్కడ ఒక ప్రశ్న వేసుకుంటే ఎవరు నిజంగా మొరపెడతారు అనేది నా ప్రశ్న. ఎవరు నిజంగా మొరపెడతారు? ఎవరు నిజంగా మొరపెడతారంటే హృదయంలో ఒక సమస్య విషయమే భారం కలిగిన వారు నిజంగా మొరపెడతారు. ఒక సమస్యని అది బాధ్యతగా భారంగా తీసుకున్న వారు మొరపెట్టకుండా ఉండలేరు. వస్తాయిలే కష్టాలు, నాకు రాక ఎవరికి వస్తాయి, లేకపోతే అని సమర్థించుకున్న వారికి భారం ఉండదు. లేకపోతే మనకు వచ్చిన కష్టాన్ని ఇతరుల మీద నిందలు వేసే వారికి భారం ఉండదు. వారికి మొరపెట్టాల్సిన పని ఉంది. అయ్యో నా కుటుంబాన్ని నేను సరిగా నడిపించుకోలేకపోయానే, నా భర్త విషయంలో నేను సరిగా
మొరపెట్టే విషయంలో, ప్రార్థన చేసే విషయంలో సరిగా ఉండలేకపోయానే, నా బిడ్డల విషయంలో నేను సరిగా ఉండలేకపోయానే, నా జీవిత విషయంలో నేను అశ్రద్ధగా ఉన్నానే అని హృదయంలో భారం కలిగిన వారికి తెలియకుండానే మొరపెట్టే అవసరం వస్తుంది. తెలియకుండానే వారి కళ్ళ వెంట కన్నీరు వస్తుంది. వారికి ఎవరు చెప్పాల్సిన పని లేదు. దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసుకోవాలని ఎవరు చెప్పాల్సిన పని లేదు, బలవంతం చేయాల్సిన పని లేదు. ఇక్కడ కూర్చోండి ప్రార్థన చేయండి అని చెప్పి బలవంతం చేయాల్సిన పని లేదు. అటువంటి వాళ్ళకి, నా కుటుంబాన్ని బాగు చేసుకోవాలని భారం కలిగిన వారికి తెలియకుండానే మొర అనేది హృదయంలో నుంచి తన్నుకొని వస్తుంది. అబ్రహాంకి సమస్తము ఆశీర్వాదం కలిగి ఉంది, సకలము అన్నీ ఉన్నాయి అబ్రహాంకి. కానీ ఎందుకు మొరపెట్టాడు దేవుని యొక్క అంటే భారం హృదయంలో. ఒక పట్టణాన్ని, తమ్ముడు యొక్క కుటుంబాన్ని గురించి, తమ్ముడు నివసించే ఆ పట్టణాన్ని గురించి హృదయంలో భారం. ఆ పట్టణం నాశనం చేయబడుతున్నది, నా తమ్ముడు కుటుంబం నాశనం చేయబడుతున్నది, నా తమ్ముడున్న పట్టణం నాశనం చేయబడుతున్నది. ఆ పట్టణం నాశనం చేయబడటానికి వీలు లేదు. నేనుండగా నా తమ్ముడు కుటుంబం నాశనం చేయబడటానికి వీలు లేదు ప్రభా అని వెళ్ళి దేవుడి దగ్గర కూర్చున్నాడు. తనకి పనులన్నీ పక్కన పెట్టేసి అసలైనది ఏదో, నిజమైనది ఏదో గ్రహించి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. మొరపెట్టాలని ఒక బాధ్యత తీసుకొని, భారాన్ని కలిగి, దేవుడితో ఎలా బేరం ఆడుతున్నాడో మనకు తెలుసు కదా. ఆ మాటలు చదువుకుందాం ఒక్కసారి. ఆదికాండము 18వ అధ్యాయము ఒకసారి ఆ మాట చదువుకున్నట్లయితే, ఎవరు మొరపెడతారో అనే అంశంలో, భారం కలిగిన వారు మొరపెడతారనే అంశంలో అబ్రహామును మనం తీసుకున్నట్లయితే ఎలా ప్రారంభించాడు? 20 నుంచి నేను 2 వచనాలు చదువుతున్నాను. మరియు యెహోవా సొదొమ కుమారాలను గూర్చిన మరో గొప్పది కనుకను, వాటి పాపము బహు భారమైనది కనుకను నేను దిగిపోయి నా ఎద్దుకు వచ్చి నా మొర చెప్పునని వారు సంపూర్ణంగా చేసిన చూచెదను. చేయని ఎడల నేను తెలుసుకుందును. నేను ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాం ఇంకా యెహోవా సన్నిధిలో నిలిచి ఉండి ఏమని మాట్లాడుతున్నాడంటే, అబ్రహాం సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులని నాశనము చేయదువా అని ప్రారంభించాడు. అయ్యా, దుష్టులు ఉన్నారు, నీతిమంతులు కూడా ఉన్నారు, నువ్వు వారితో కూడా నాశనం చేస్తావా అని ప్రారంభించాడు ప్రభుతో బేరాన్ని. ఇక్కడ గమనించండి, అబ్రహాంకి సమస్తము సమృద్ధి కలిగిందని మనం చెప్పుకొని ఉన్నాం. కానీ అతని హృదయంలో ఉన్న భారము అతని కుదురుగా కూర్చొనివ్వలా, నెమ్మదిగా కూర్చొనివ్వలా, ప్రశాంతంగా కూర్చొనిలా, దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చోవాలనే ఒక మనస్సు అతన్ని వెంటాడింది. దేవుని సన్నిధికి వెళ్ళి ఈ విషయం మీద నేను తేల్చుకోవాలి. ప్రభువారు వచ్చారు, దేవుని దూతలు వచ్చారు, సొదొమ వైపు వెళుతున్నారు, వారి పాపం ఎంతో భయంకరమైనదని అబ్రహాము తెలుసుకున్నాడు. దేవుడు కూడా ఆ విషయాన్ని గ్రహించి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రారంభించాడు ప్రార్థన. అయ్యా సహాయం చేయి, నువ్వు తప్పించయ్యా, లోతు కుటుంబాన్ని తప్పించు, అక్కడున్న ప్రజలని నాశనం నుండి నువ్వు తప్పించయ్యా. ప్రార్థన ప్రారంభించాడు. 50 మంది దగ్గరికి వెళ్ళిన తర్వాత చివరికి ఎంతమంది వరకు వచ్చాడు? 10 మంది వరకు వచ్చి 32లో 10 మంది వరకు వచ్చి ఆగిపోయినది. ఆ 10 మందిని బట్టి నాశనం చేయగా ఉందునా నేను. 50 మంది నుండి 10 మంది వరకు వచ్చి బేరాన్ని కుదుర్చుకుంటా ఉన్నాడు. చివరికి యెహోవా అబ్రహాముతో మాట్లాడట చాలించి వెళ్ళిపోయాను అని రాయబడింది. అంటే దేవుడు ఆ చోటు నుండి వెళ్ళిపోయాను, కానీ ఇంకా అబ్రహాం ఏం చేస్తున్నాడు? అక్కడే ఉన్నాడు. ఎందుకున్నాడు ఇంకా అక్కడే? ప్రభువారు మాట్లాడి వెళ్ళిపోయారు, కానీ అబ్రహాం మాత్రం ఇంకా అక్కడే. ఇంకా తృప్తి లేదు అతనికి. దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోవాలని తృప్తి లేదు అసలు. భారము ఏం చేసిందంటే కదలకుండా కూర్చొని ఇచ్చింది. అయ్యా, నా కుటుంబ సంగతి ఏంటి, అయ్యా నా బిడ్డల సంగతి ఏంటి, నా భర్త సంగతి ఏంటి, నాకున్న పరిస్థితుల సంగతి ఏంటి, వారి విషయమే ఏంటి? అటువంటి భారం లేకపోతే మనం ఏమీ చేయలేము. వస్తాము వెళ్ళిపోతాము, వస్తాము వింటాము, విన్నప్పుడు బాగానే ఉంది వెళ్ళిపోతాం. మరి
మరి ఎలా మన కుటుంబాల యొక్క పరిస్థితి మార్పు చెందేది ఏమో, మారినప్పుడు మారుతారులే, తెలుసుకున్నప్పుడు తెలుసుకుంటారులే. మరి సంఘంగా మనం ఏం చేయాలి? సంఘంగా మనం ఎందుకు సమకూర్చబడింది? దైవదాసులు చెప్పారు కదా, ఉపవాస ప్రార్థన అంటే ఏంటి? కాంట్రాక్ట్ పని లాంటిది అన్నమాట. ఇప్పుడు ఈ ఉపవాస ప్రార్థన మీరందరూ కాంట్రాక్ట్ పనికి వచ్చారు. ఇక్కడ కాంట్రాక్ట్ పనికి వచ్చి ఏం చేయాలి? దేవుడి దగ్గర నుంచి ఎంత ధనం సంపాదించుకోవాలంటే అంత ధనం మీరు సంపాదించుకోవచ్చు. ఎలాగా? ధనం అంటే డబ్బులు ఇస్తారని కాదు, దేవుడు ప్రతిఫలాన్ని మీరు పొందుకోవాలి. ఎంత మొర పెట్టుకుంటే, ఎంత ప్రార్థన చేస్తే. ఇక్కడ చెప్పాల్సిన పని లేదండి దేవుని దాసులు, మొరపెట్టండి, ప్రార్థన చేయండి కన్నీటితో అని చెప్పాల్సిన పని లేదు. ఇది దేవుని సన్నిధికి వచ్చాం, దేవుడు వింటున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు ఆలకిస్తున్నాడు, దేవుడు సహాయం చేస్తాడు. మొరపెట్టవలసిన బాధ్యత నా మీద ఉంది. అందుకే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, అందుకే దేవుడు నన్ను పిలిచాడు, అందుకే దేవుడు తన రక్షణ ఇచ్చాడు. నా కుటుంబంలో నన్ను ముందుగా రక్షించింది దేవుని తెలుసుకుంది. ఎందుకంటే నా వెనుకున్న నా కుటుంబం కొరకు నేను మొరపెట్టడం కొరకు, నా వెనుకున్న నా బంధుమిత్రులు నా కొరకు మొరపెట్టడం కొరకు, నాకున్న సంఘంలో ప్రతి కుటుంబం కొరకు అవసరాల కొరకు మొరపెట్టడం కొరకు మాత్రమే నన్ను ఏర్పరచుకున్నాను. కనుక ఆ బాధ్యతను ఎరిగిన వారు మొరపెట్టుకుని ఉండలేదు, ఆ భారం ఎరిగిన వారు మొరపెట్టుకుని ఉండలేదు. నాకు ఎందుకు వాడేటపోతే కాదు. అబ్రహాం అనుకోవచ్చు కదా, అలాగా నా తమ్ముడు కుటుంబం నేను ఎంత చెప్పిన మెనుకున్నా నాకు వేరైపోయాడు, అట్టానే ఉండాలా, నాశనం అయిపోవాలా, పోతే పని, కాలిపోతే కాలిపోని అనుకోవచ్చు కదా అబ్రహాం. నాశనం చేయండి దేవదూతలు, నాశనం అయిపోవాలి వాళ్ళ కుటుంబం అనుకోలేదండి అబ్రహాం. అయ్యా వాళ్ళని కాపాడయ్యా, వాళ్ళని రక్షించయ్యా, నీ మనసు ఎంత విలువైనది, నీ మనసు ఎంత కనికరం కలిగింది కదయ్యా, దుష్టులతో కూడా నాశనం చేస్తావా, సహాయం ఎంత బ్రతిమలాడుకున్నాడట అబ్రహాం. ఇదండి నిజమైన మొర అంటే. తనకన్నీ ఉండటానికి, తినటానికి, మరి సమృద్ధి అయిన పరిస్థితులు, ఆశీర్వాదం తనకున్న అవితో దానితో తృప్తి పడలేదు. కానీ ఇతరుల యొక్క రక్షణ కొరకు, వారి యొక్క నాశనం కాకుండా, వారి కుటుంబ పరిస్థితులు మేలు జరగాలని దేవుని యొక్క శాపం నుండి వారి కుటుంబాలు మరి రక్షించబడని కొరకు మొరపెట్టే నిజమైన మొర. అదేనండి నిజమైన మొర. మన కుటుంబాల కొరకు మనం మొరపెట్టుకోవాలండి. దేవుడు సమీపంగా ఆలకిస్తానని చెప్పాడు. ద్వితీయోపదేశ కాండంలో ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్తున్నాడంటే, సమయలు ఒక ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, ఏ దేవుడైనను వారి ప్రజలు మొరపెడుతున్నప్పుడు సమీపంగా ఉన్నట్లు కనబడుతున్నదా, కానీ మన దేవుడైతే మనం మొరపెట్టినప్పుడల్లా మనకు సమీపంగా ఉండి ఆలోకించే దేవుడు మనకున్నాడు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఏ దేవుడు లోకంలో ఉన్న ఏ దేవుడు వారు ప్రజలు మొరపెడుతుంటే సమీపంగా ఉండి ఆలకిస్తున్నట్టు కనబడలేదు. కానీ మన దేవుడైతే మనం మొరపెట్టినప్పుడు, మనం కూర్చుని మొరపెట్టినప్పుడు, నిజముగా మొరపెట్టినప్పుడు ఆలకించి దేవుడు మనకున్నాడండి. ఆలకించేవాడు ఉన్నప్పుడు మనం మొరపెట్టడానికి ఏంటండి, తీర్చేవాడు ఉన్నప్పుడు, పరిష్కరించేవాడు ఉన్నప్పుడు చేస్తున్నామమ్మా, ఏడుస్తున్నామమ్మా, దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామమ్మా, ప్రతిఫలం రావట్లేదమ్మా. కానీ దేవుడు ఏమవుతున్నాడంటే, నిజంగా మొదలుపెట్టు, ప్రయత్నం చేస్తూనే ఉండు. ఇంకొక సహోదరి గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, అన్న మనకి అందరికీ తెలిసిన విషయమే. ఆమె ప్రార్థనలో నేను రెండో విషయాన్ని మాట్లాడాలనుకున్నా. ఎవరు నిజంగా మొరపెడతారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ భారం కలిగిన వారు మొరపెడతారు, బాధ్యత కలిగిన వారు మొరపెడతారు. రెండోది, నిజంగా ఎవరు మొరపెడతారంటే, ఆ సమస్యని తీర్చుకోవాలని ఆశ కలిగిన వారు మొరపెడతారు. సమస్యను పేర పెట్టుకుని దేవుడు నా వైపు చూసినప్పుడు, దేవుడు నాకు సహాయం చేసినప్పుడు తీరిద్దిలే అని కదలకుండా కూర్చునేవారు కాదు. పరిష్కరించుకోవాలని ఆశ కలిగిన వారు మొరపెడతారు. అన్న దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రతి ఏటా వెళ్తుంది యెరూషలేం దేవాలయానికి, ప్రతి ఏటా వెళ్తుంది యెరూషలేం, వెళ్ళి బలులు అర్పించి వచ్చేస్తుంది. కానీ ఏటేటా వెళుతున్నారు. కానీ ఆ సంవత్సరం ఏమనుకుందంటే, ఈ సంవత్సరము నా సమస్యతోనే తిరిగి వెళ్ళకూడదు, పరిష్కరించుకొని వెళ్ళాలనుకున్నది. పరిష్కరించుకొని తీర్చుకొని దేవుని దగ్గర నుంచి సమాధానాన్ని పొందుకొని తిరిగి వెళ్ళాలనుకున్నది. వెళ్ళింది దేవుని సన్నిధిలోకి. వెళ్ళి అక్కడ మాటలు కనపడుతున్నాయా, అన్నా ప్రార్థనలో మాటలు కనపడుతున్నాయా, మూలుగురు, కుమ్మరించుకోవటం,
ఏడవటం, బోర్లిచ్చుకోవడం, పెదవులు కదులుతున్నాయి, కానీ అంతరంగంలో నుంచి వచ్చిన ప్రార్థన అది నిజమైన ప్రార్థన. నిజమైన ప్రార్థనలో నాకు తెలిసింది ఏంటంటే మాటల కంటే మూలు ఎక్కువగా ఉండిద్దండి. నిజమైన ప్రార్థనలో కన్నీళ్లతో హృదయంలో నుంచి వచ్చిన ప్రార్థన, అది గుండె, అది అనుభవించిన వారికి, చేసిన వారికి తెలిసింది. అది హన్నా జీవితంలో మనం చూస్తే హృదయాంతరంగం నుంచి వచ్చిన మొర నిజంగా దేవుని హృదయాన్ని తాకిదని నేను అంటున్నాను. ఆమె నాటు నుండి దుఃఖముఖిగా ఉండట మానెను అనేది అక్కడ రాయబడింది. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఆమె హృదయం, ఆమె సమస్యను బట్టి హృదయాన్ని కుమ్మరించుకోవడం ప్రారంభించాం. ఇప్పుడు నీ సమస్య తీవ్రమైనదని గ్రహింపు లేకపోతే అటువంటి భారం రాదు. అరే ఇది నేను పరిష్కరించుకోవాలి, ఇది నేను మాత్రమే తీర్చుకోవాలి, ఇది నేను మాత్రమే చేయగలిగినది, ఇది నా ద్వారా మాత్రమే దేవుడు జరిగించగలను గ్రహింపు అనేది లేకపోతే ప్రశాంతత, భారం అనేది మనకు దేవుడు ఉండదండి. ఏం చేయాలా? అన్నాకి ఎవరైనా చెప్పారా ఇట్లా ప్రార్థన చేయమని? అన్నాకి ఎవరైనా చెప్పారా ఇట్లా కుమ్మరించుకో దేవుని సన్నిధిలో అని? ఏమంటుంది? నా ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాను. మరి సంఘంలో ప్రార్థన చేయమంటే ఎందుకు పెదాలు వదలట్లేదు? ఎందుకు హృదయం కుమ్మరించుకోవాల్సిన భారం, బాధ్యత ఏమి లేవా మనకి? అటువంటి సమస్యలు ఏమి లేవా? మనమంతా వెళ్ళి సెటిల్డా? మనదంతా పరిష్కరించబడిపోయిందా? లేకపోతే మన కుటుంబం కాదు, ప్రక్క వాళ్ళ కుటుంబాల గురించిన భారం, సంఘ కుటుంబాల గురించిన భారం, బాధ్యత మనకు లేదా? పౌలు గారు ఏమంటున్నాడు? నా స్వజనుల యొక్క రక్షణ కొరకు నేను శాపగ్రస్తులైనా పర్వాలేదు, వాళ్ళ కొరకు నేను కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మన సంఘం గురించి, కుటుంబాల గురించి ప్రార్థించవలసిన భారం మన మీద లేదా? మన జీవితాల గురించి మొరపెట్టుకోవాల్సిన భారం మన మీద లేదా? మన కుటుంబాల గురించి మొరపెట్టుకోవాల్సిన బాధ్యత మన మీద లేదా? అందుకొరకే కదా దేవుడు మనల్ని ఏర్పరచుకుంది, అందుకొరకే కదా దేవుడు మనల్ని పిలుచుకుంది. ప్రార్థన చేయడం కొరకు కదా, మొరపెట్టడం కొరకే కదా దేవుడు మనం పిలుచుకుంది. మనం ఏం నేర్చుకుంటున్నాం? నిజముగా మొరపెట్టే వారికి, చెప్పండి, నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపంగా ఉన్నాడు. ఎవరు నిజముగా మొరపెడతారంటే బాధ్యత, భారం కలిగిన వారు నిజంగా మొరపెడతారు. అబ్రహాంకి లోతు కుటుంబాన్ని గురించిన భారం ఉంది కనుక అతడు మొరపెట్టగలిగాడు. మరి రెండో విషయాన్ని చూస్తే హన్నా, ఆమె సమస్యను పరిష్కరించుకోవాల్సిన గ్రహింపు కలిగి దేవుని సన్నిధిలోకి వెళ్ళి మొరపెట్టుకుందండి. అయ్యా నువ్వు నాకు సహాయం చేయి, నా కుటుంబ విషయంలో నాకున్న సమస్యను తీర్చగలిగిన వాడు నీవే. భర్త ఉండవచ్చు, లేకపోతే మనుషులు, సమాజం ప్రేమించేవారు నన్ను ఉండవచ్చు, కానీ ఎవరు రాకపోయినా, ఎవరు లేకపోయినా నీవు ఉంటే నాకు చాలు, నా సమస్య పరిష్కరించబడింది. మొరపెట్టవలసిన భారం సంఘంగా మన మీద దేవుడు మోపడండి. నిజముగా మొరపెట్టే వారికి దేవుడు తప్పకుండా సహాయం చేస్తానంటున్నాడు. సమీపంగా ఉండి ఆలోకిస్తానంటున్నాడు. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తిని కదిలించండి. అమ్మ ఏంటి నీ పరిస్థితులు, ఎందుకు నువ్వు మా హృదయంలో దుఃఖం మరి బట్టి ఒక్కొక్కరిని కదిలిస్తే తెలియకుండానే దుఃఖం వస్తుంది. ఎందుకంటే ఆ హృదయంలో ఆల్రెడీ ఏముంది? దాని గురించిన బాధ ఉంది, దాని గురించిన భారం ఉంది. ఇప్పుడు పలానా సహోదరిని పిలిచామనుకోండి, ఆమె ఏంటమ్మా నీ కుటుంబ పరిస్థితులు చెప్పండి, ఆమె తెలియకుండా ఏమొస్తుంది? ఏడుపు వస్తుంది. అదే బాధని దేవుని సన్నిధిలో చెప్పుకోవడమే కదా మొరంటే. అదే బాధ ఇప్పుడు మనుషులు కదిలిచ్చినప్పుడు నీకు ఏడుపు, దుఃఖం వస్తుంది. దేవుడు ఏమంటున్నా? అదే నాతో నిజంగా చెప్పుకో, అదే మొర, ఇంకేదో కాదండి. నువ్వు మనుషులతో చెప్పి ఏడ్చేదానికంటే దేవునితో చెప్పుకో. హృదయపూర్వకంగా పరిష్కరించేది ఆయన, సరిచేసేది ఆయన, సరిదిద్దేది ఆయన. మన మనసుని ఉంచుదాం, హృదయాన్ని ఉంచుదాం. దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. మనకు కాక ఎవరికి సహాయం చేస్తాడండి? తన పిల్లలకైనా మనకి ఇవ్వకుండా దేవుడు ఎవరికి ఇస్తాడు? మనకి చేయకుండా దేవుడు ఇంకెవరికి చేస్తాడు? మనము మన పిల్లలకి పెట్టిన తర్వాత ఎక్కడ ఇంకొక పిల్లలు పెడతాం. మన పిల్లలు కడుపు నింపిన తర్వాత ఇంకొక పిల్లలు పెట్టడానికి మన పిల్లవాడు ఉంచుకున్నాం. మనం మన కడుపు ఎండగట్టుకొని పిల్లల కోసం మనం దాచిపెట్టినట్లుగా దేవుడు కూడా అంతే. నా పిల్లలు మొర పెడితే నేను ఇవ్వాలని అనుకుంటున్నాను. నా పిల్లలు మొర పెడితే నేను సమీపంగా ఆలోచించాలి, వారి సమస్యలు తీర్చాలని నేను అనుకుంటున్నానని దేవుడు ఆశపడతాడు. ఈ ఉపవాస ప్రార్థనలో మనం కొద్ది మందిగా చేరినప్పటికీ
మొరపెట్టు వారికి సమీపంగా ఆలకిస్తాను దేవుని వాగ్దానం ఇదిలో నెరవేర్చబడిన గాక. ఆ రీతిమైన కృప దేవుడు మనందరికీ దయచింది గాక. మోకరించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి. నిజముగా మొరపెట్టు వారికి ఈ వాగ్దాన్ని ఎవరైతే హృదయపూర్వకంగా తీసుకుంటారో, ఈ వాగ్దాన్ని ఎవరైతే బరువుగా తీసుకుంటారో వారు మాత్రమే మొరపెట్టగలరు. దీన్ని తేలిగ్గా తీసుకోవద్దు. మొరపెట్టుటకు సహాయం చేయవాడు ఆయన. మనం బలహీనమే మొరపెట్టే విషయాలు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయగలిగిన వాడు. అందరి హృదయాలను తెరిచి, మీ మనసును తెరిచి, కఠినమైన మన మనసును కూడా హృదయాన్ని పగలగొట్టుకుందాం. ప్రభువా, అబ్రహాం కన్నీ కలిగి ఉన్నప్పటికీ తన యొక్క లోతు కుటుంబం నాశనం చేయబడకుండా నేను ఈ సరిలో నిలబడ్డాడయ్యా. అయ్యా, నా కుటుంబం కొరకు నీ సన్నిధిలో నిలబడలేకపోతున్నానయ్యా. నాకు యొక్క బిడ్డల పరిస్థితి కొరకు నీ సన్నిధిలో నేను నిలబడలేకపోతున్నానయ్యా. అయ్యా, నిలబడే విషయాల్లో నేను సోమర్థానిగా ఉంటున్నానయ్యా. నిలబడే విషయాల్లో నీ సన్నిధిలో నేను విసిగిపోయిన దానిగా ఉంటున్నాను పరిస్థితుల ప్రభావం వల్ల. అయ్యా, నాకు సహాయం చేయి. చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నానయ్యా మొరపెట్టే విషయాల్లో. అయ్యా, నాకు భారమును దయచేయ్యా. భారమునివ్వయ్యా. పరిస్థితులు మారుతీలే అనుకుంటున్నాను, కానీ అయ్యా ఇది మొరపెట్టాలని, నిజంగా మొరపెట్టాలని మీ సేవకురాలుగా చెప్పారు కదా నాయన. అయ్యా, నువ్వు సహాయం చేయ్యా. నా కుటుంబ పరిస్థితులను చూడయ్యా. నా యజమాని పరిస్థితులను చూడయ్యా. నా బిడ్డల యొక్క పరిస్థితులను చూడయ్యా. నా కోడల యొక్క పరిస్థితులను చూడు ప్రభువా. అయ్యా, మార్పు చేయగలిగిన వాడవయ్యా. ప్రతి అనారోగ్య పరిస్థితి నుంచి నా కుటుంబాన్ని తప్పించగలిగిన వాడవయ్యా. అయ్యా, ప్రతి చెయ్యి దాటిపోయిన పరిస్థితి నుంచి నా కుటుంబాన్ని బాగు చేయగలిగిన వాడవయ్యా. అయ్యా, ప్రతి వంకరైన పరిస్థితి నుంచి నా కుటుంబాన్ని సరి చేయగలిగిన వాడు నీవు తండ్రి. దయచేసి మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. యవనస్తుల పెద్దవాళ్ళందరూ మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడు సమీపంగా ఆలకించే సమయం ఇది. దేవుడు నిజంగా చెవిలోకి వినే సమయం ఇది. నేను ఎవరు నిర్లక్ష్యంగా తీసుకోవద్దు ఈ సమయాన్ని. మోకాళ్ళ మీదకి రండి, నిజంగా మొదలు పెడదాం. దేవుడు వినే సమయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. దేవుడు ఆలకించే సమయాన్ని సమీపంగా ఉండి మీ హృదయాంతరంగంలో వచ్చే ప్రతి మాటని వినడానికి ఆయన మీ దగ్గరకు వచ్చాడు. మీ ఎదుట నిలబడి ఉన్నాడు. దగ్గరగా దేవుడితో చెప్పుకుందాం. అయ్యా, నా పరిస్థితి ఇది నాయన. నా యొక్క కుటుంబ పరిస్థితి ఇది అయ్యా. అయ్యా, నా కుమారుడు పరిస్థితి ఇది నాయన. మార్పు లేని వారుగా ఉంటున్నారయ్యా. అయ్యా, మార్పు లేని వారుగా నీ యొక్క తిరుగుబాటుదారులుగా ఉంటున్నారయ్యా. అయ్యా, నా యజమాని పరిస్థితి నాయన. నా బంధువులతో లక్ష్యం చేస్తున్నారయ్యా. అయ్యా, నాకు సహాయం చేయండి. దయచేసి మీ నోరు తెరవండి. హృదయాన్ని కుమ్మరించుకొని ప్రార్థన చేయండి. సమీపంగా ఆలకించే వారి ఎందుకే కదా నువ్వు వచ్చావు. పరిష్కరించే వారి ఎందుకే కదా నువ్వు వచ్చావు. సమీపంగా ఆలకించే వారి ఎందుకే కదా నీకు వచ్చావు. ఆధారమైన వారి ఎందుకే కదా నీకు వచ్చావు. అయ్యా, నీకు సహాయం చేయి. అయ్యా అని వారు పెట్టుకోండి. అయ్యా అయ్యా అని అడగండి. అయ్యా, నేను తగ్గింపగలిగిన వారికి దేవుడు సహాయం చేస్తాడు. మీ హృదయాంతరం నుంచి వచ్చిన మాట కొరకు ఆయన వేచి చూస్తున్నాడు. అయ్యా, నాకు సహాయం చేయాలని అడుగుతామా. అయ్యా, నాకు సహాయం చేయ్యా. నా కుటుంబ పరిస్థితుల్లో చూడయ్యా. నేను ఆత్మీయంగా ప్రవర్తిగా జారిపోయిన పరిస్థితుల్లో ఉన్నానయ్యా. ఆత్మీయంగా బలహీనమైపోయిన పరిస్థితుల్లో ఉన్నానయ్యా. నా జీవితము నాన్న మార్పు లేనిదిగా ఉంటుంది ప్రభా. నా జీవితాన్ని మార్చు ప్రభా. నా కుటుంబ పరిస్థితుల్లో మార్చగలిగిన వాడువయ్యా. అయ్యా, నిజముగా నేను మొరపెడుతున్నానయ్యా. ఆలకించేవాడు నీవు కదా నైనా. ఆలకించేవాడువయ్యా. అయ్యా, నీవు ఆలకించేవాడువయ్యా. దయచేసి ఆ రీతిగా మొరపెట్టుకుందాం. మొరపెట్టు వారికి సహాయం చేస్తానన్న దేవుడు. దయచేసి ప్రార్థన చేసుకుందామా. అందరూ భారంగా ప్రార్థన చేసుకోండి. అయ్యా, పరిశుద్ధాత్మకు అవకాశం ఏంటి. పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ విన్నాడు. ఆయన విన్నాడు, చూస్తున్నాడు. అని మనం ఎత్తుకున్నాడు. ప్రభా, నీకు వందనాలయ్యా. పరిశుద్ధాత్మ దేవుడు నీకు వందనాలయ్యా. భారం కలిగిన ఆత్మని మా మీదకి తీసుకుపోతున్నందుకు కొరకే వందనాలయ్యా. ప్రతి ఒక్కరి మీరు దర్శించిపోతున్నందుకు కొరకే వందనాలయ్యా. మొరపెట్టగలిగిన ఆత్మని మీరు మాకు పోతున్నందుకు నీకు వందనాలయ్యా. మొరపెట్టడానికి మీ హృదయాలను ప్రేరేపిస్తున్నందుకు కొరకే వందనాలు. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నప్పుడు దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ఈ హృదయాలు ఎలా ప్రార్థన చేయాలని మీకు కనిపిస్తున్నా ప్రార్థన చేయండి. బిగ్గరగా ప్రార్థన చేయాలని మీకు కనిపిస్తే బిగ్గరగా ప్రార్థన చేయండి. దయచేసి మీ నోరు తెరవండి. మీ హృదయాలను కుమ్మరించుకొని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు నాకు సహాయం చేయండి. ఈ సమయం దాటిపోతే ఇంకా మరొక సమయం లేదన్నట్లుగా ప్రార్థన చేయాలా. ఈ అవకాశం దాటిపోతే మరొక అవకాశం లేదన్నట్లుగా ప్రార్థన చేయాలా. ఈ సమయం లేకపోతే మొరపెట్టడానికి లేకపోతే ఇంకొక సమయం రాదన్నట్లుగా ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు మాకు సహాయం చేయాలా. ప్రభు సమీపంగా ఆలోచిస్తున్నాడు కదా. ఎందుకు మౌనంగా ఉంటున్నావు. మీ కుటుంబ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేసుకో. యవనస్తులైతే మీ జీవితం కొరకు ప్రార్థన చేసుకోండి. అయ్యా, నా జీవితాన్ని
హృదయాలను చెప్పుకొని అయ్యా రోగం తీసే స్త్రీలను కనుగొనమని చెప్పాడు. అంగుళార్పు విధిని వారికి నేర్పించమని చెప్పాడు. అంగుళార్చే స్త్రీలు కనుగొనమని చెప్పాడు. అయ్యా అంగుళార్చులను నాకు నేర్పించయ్యా, అంగుళార్చులను నేర్పించయ్యా, అంగుళార్చులను నేర్పించయ్యా, రోదన చేయడం నేర్పించయ్యా, రోధించే స్త్రీలు నన్ను చేయగా. అయ్యా రోదన చేసే వాళ్ళు చేయవలసిన బాధ్యత నా మీద పెట్టావు కదా తండ్రి. అయ్యా నేనే మౌనంగా కఠినం పరుచుకునే వారి హృదయాన్ని దయచేసి మీలో తెచ్చి హృదయాన్ని తెరవమని ప్రార్థన చేస్తున్నా. అయ్యా మీ హృదయాన్ని తెచ్చి ప్రార్థన చేసుకోండి. దయచేసి పరిశుద్ధాత్మకి మీ సమయం అవకాశం వాడి కొందనాలు స్తోత్రమునైనా అయ్యాను కనికరించేవాడు అయ్యా. అయ్యా సహాయం చేయగలిగిన వాడు ప్రభా. అన్న హృదయాన్ని కుమ్మరించున్నట్లుగా అన్న హృదయాన్ని కుమ్మరించుకొని అయ్యా నన్ను మరొక జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసింది. దయచేసి హృదయాలను తెరిచి ప్రార్థన చేస్తున్న ప్రభా నాకు సహాయం చేయ. కఠినమైన పరిస్థితుల కుటుంబంలో ఆత్మీయ కృతజ్ఞత నుంచి నన్ను విడిపించయ్యా, అన్నత్వం నుంచి నన్ను విడిపించిన మనోనేత్రములు తెరవయ్యా, నా హృదయాన్ని తెరువు ప్రభువా. అయ్యా గ్రహింపులేంటి అర్థంగా గుడ్డిదానికి ఉండనివ్వద్దయ్యా, నా పరిస్థితులు మార్పు లేనట్లు ఉండనివ్వద్దు ప్రభునైనా. నా బిడ్డల కొరకు మొరపెట్టగలిగిన ఆత్మనివయ్యా, నా కుటుంబం కొరకు మొరపెట్టగలిగిన ఆత్మనివో ప్రభువనైనా. అయ్యా నేనే మౌనకుంటున్నాయినా. అయ్యా దృష్టిలో నా వాడు కంచె తీసుకున్న కుటుంబంలోకి వస్తాను ప్రభువా. వాడు కంచె సింహం వల్ల నా కుటుంబంలో చొరబడతాడు నాయన. అయ్యా దృష్టి చేతుల నుంచి నా కుటుంబాన్ని తప్పించయ్యా, శత్రు చేతుల నా బిడ్డలు చిక్కుబడిపోని వద్దునైనా. అయ్యా దృష్టి చేతుల నా ఇస్మాన్ చిక్కుబడిపోని వద్దు ప్రభునైనా. నా కుటుంబాన్ని చుట్టూ మీరు కంచె పెడతాయ్యా. అయ్యా మీరు కంచె వేయకపోతే తండ్రి వాళ్ళు రక్షణానికి నడిపించబడకపోతే అయ్యా నేను భక్తి చేసినది వ్యర్థమే కదా. అయ్యా నా కుటుంబాన్ని రక్షణానికి నడిపించయ్యా. మరింతగా నాకు సహాయం చేయమని దయచేసి పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ప్రజల హృదయాన్ని ప్రేరేపించయ్యా, ప్రజలు ప్రేరేపించయ్యా, ప్రజలు ప్రేరేపించు, ప్రజలు ప్రేరేపించు. ప్రార్థన చేస్తాం, ప్రజలు ప్రేరేపించయ్యా. నువ్వు ప్రేరేపించినప్పుడు లోపడానికి సహాయం చేయ్యా. దయచేసి ఇది కాంట్రాక్ట్ పని. ఎవరు మొరపెట్టుకుంటే, ఎవరు ప్రార్థన చేస్తే, ఎవరు దేవుడిని వేడుకుంటే అంత దేవుడు సహాయం చేస్తాడు. మీరు హృదయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు మౌనంగా ఉండద్దు. అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేది మీకు ప్రతిఫలం ఇచ్చే సమయం ఇది. దేవుడు మీ కుటుంబానికి ప్రతిఫలం ఇచ్చే సమయం ఇది. దేవుడికి మీ కుటుంబాలను ఆశీర్వదించే సమయం ఇది. దేవుడు మీ వైపు మీ కుటుంబాల వైపు చూసే సమయం ఇది. దాటిపోవద్దయ్యా అని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా కుటుంబాలను దాటిపోవద్దయ్యా, ఈ మధ్యాహ్న సమయంలో కుటుంబాలను దాటిపోవద్దయ్యా, వయసులను దాటిపోవద్దయ్యా, నా బిడ్డలను దాటిపోవద్దయ్యా, నా శత్రు చేతులు చిక్కబడిపోని వద్దయ్యా, లోకంలో చిక్కబడిపోని వద్దయ్యా. నా కుటుంబ పరిస్థితులు మార్చు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచయ్యా, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచయ్యా, ఆరోగ్య పరిస్థితులు మెరుగుపరచు ప్రభా. అయ్యా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచు ప్రభా. రక్షణలను బలపరచయ్యా, నేను గుడ్డిదాన్ని ఉండనివ్వద్దయ్యా. విజ్ఞాపన చేసే విషయంలో నేను బలహీనయ్యా, ప్రార్థన చేసే విషయంలో నేను బలహీనయ్యా, ప్రార్థన చేసే విషయంలో నన్ను లేవనెత్తయ్యా, విజ్ఞాపన చేసే విషయంలో నన్ను లేవనెత్తు ప్రభా. ప్రార్థించే విషయంలో నన్ను బలపరచయ్యా. అయ్యా కఠినపరచుకొని వద్దయ్యా, నా హృదయాన్ని కఠినపరచుకొని వద్దయ్యా. నీ వాక్యం కొరకు నా ఆకలి నాకు ఇవ్వు ప్రభా. రోధించే స్త్రీగా నన్ను చెయ్యా, అంగుళార్చే విధిగా నన్ను నేర్పించు ప్రభా. దయచేసి ప్రార్థన చేసుకోండి. ప్రభు సమీపంగా ఆలకిస్తున్నాడు. దయచేసి దేవుని జీవితం కొరకు ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు నా కుటుంబాన్ని సంధించే సమయం ఇదయ్యా. అయ్యా నువ్వు సంధించే సమయం ఇది. నువ్వు దాటిపోవద్దయ్యా, దాటిపోవద్దు. గుడ్డివాడికి అర్థమైంది ప్రభు వారు దాటిపోతే ఈ అవకాశం వల్ల వచ్చిందని నాకు తెలియదు. కానీ గుడ్డివాడు అర్థమైపోయి కేకలు వేశారు. పరిశుద్ధాత్మ దేవుడు దాటిపోతే మళ్ళీ ఈ అవకాశం వచ్చిన తర్వాత మనకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దాటిపోకుండా మన కుటుంబాల కొరకు మనం ఆశీర్వదించే వరకు మన పరిశుద్ధాత్మ దేవుడు విడిచిపెట్టకూడదు. అయ్యా నా కుటుంబాలను తాకయ్యా, నా కుటుంబ పరిస్థితులను చూడు ప్రభువా. అయ్యా నీకు వందనాలయ్యా. అయ్యా వాడు పిలిచినప్పుడు నేను నీళ్ళిచ్చేయాలని రాయబడింది. ప్రభువాడు నీళ్ళిచ్చి ఉన్నట్లుగా ప్రభువాడు నీళ్ళిచ్చి ఉన్నట్లుగా పిలుద్దాం. నా కుటుంబం కొరకు నాయనా. అయ్యా నా కుటుంబం కొరకు మాత్రమే ఈ మధ్యాహ్న సమయంలో నీళ్ళిచ్చి ఉన్నంత కొరకే వందనాలయ్యా. నా పరిస్థితుల వైపు చూడయ్యా, నా పరిస్థితుల వైపు చూడనైనా. నేను ఆత్మీయంగా లేవనెత్తు ప్రభా, నేను ఆత్మీయంగా లేవనెత్తు ప్రభా. అంగలార్పు విద్య నాకు నేర్పించయ్యా, అంగలార్పు విద్య నేర్పించి విజ్ఞాపన చేసే ఆత్మనివ్వు. పరిశుద్ధాత్మ విజ్ఞాపన చేసే ఆత్మనివ్వయ్యా, విజ్ఞాపన చేసే ఆత్మనివ్వయ్యా. రోధించే స్త్రీగా
సద్వినియోగం చేసుకుందాం. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు ఇవ్వబడిన సమయాన్ని మీరు మాత్రమే ఉపయోగించండి. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేయడం కొరకు అవకాశం ఇవ్వండి. ప్రార్థన చేసుకోండి. ఎవరు మౌనంగా ఉండదు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని పరిశుద్ధాత్మ దేవుడిని నిరుత్సాహపరచండి. ప్రేరేపించబడతాం. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. కనికరించు నాయన. నీ ధైర్యాన్ని, నీ కనికరాన్ని రానివయ్యా. 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 మా గుడి మీదకి నీ కనికరాన్ని రానివయ్యా. మా గుడి మీదకి నీ ధైర్యాన్ని రానివయ్యా. అయ్యా, మా గుడి మీదకి నీ ధైర్యాన్ని రానివయ్యా. అయ్యా, మా గుడి మీదకి నీ ధైర్యాన్ని రానివయ్యా. నీ ధైర్యాన్ని అయ్యా, మా గుడి మీదకి నీ ధైర్యాన్ని మా పరిస్థితి బాగు చేయండి. నీవు మాత్రమే నా ధైర్యం వేసి, నీవు మాత్రమే ధైర్యం. నీవు నావనే బ్రతుకుతున్నావయ్యా. 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 నీవు మాత్రమే మా ధైర్యం వేసి, నీవు మాత్రమే మాకు ధైర్యం వేసి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని ఆటపోట్లు వచ్చినా, ఎన్ని గాలి బాలు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా, నీ మాత్రమే మాకు ధైర్యమయ్యా. నీ ధైర్యం లేకపోతే, నీ తోడ్పాటు లేకపోతే, నీ ఆదరణ లేకపోతే, నీ కనికరం లేకపోతే, ఈరోజు మేము సజీవంలో వారు కాదు. నీ తోడ్పాటు బట్టే బ్రతికించున్నామయ్యా. ఇచ్చిన ధైర్యంతోనే బ్రతికించున్నామయ్యా. మీరు ఇచ్చిన కృపతోనే బ్రతికించున్నామయ్యా. అందరి బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. దయచేసి సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు గొప్పపరచుకున్న అందరంగా నేను చిచ్చిన మొరైన వినాలని ఆశపడుతున్నాడు. ఈ ప్రాంతం వైపు ఆయన చెవి యొక్కి ఉన్నాడు. ఈ ప్రాంతం వైపు ఆయన చెవి యొక్కి ఆలకించాలని ఆయన కోరుకుంటున్నాడు. నా బిడ్డలు మొరపెడితే వినాలని, నా బిడ్డలు హృదయాంతరంగా వచ్చిన ప్రార్థన వినాలని. ఆయన హృదయం ఎంత తప్పించుకోవాలో కదా, మీ హృదయాంతరంగా వచ్చిన సమస్యలు ఎంత చెప్పుకోవాలని ఆయన ఆశపడి వేచి చేసి మొరపెట్టుకున్నాం. సహాయం చేయ రక్షకుడా, దావీదు కుమారుడా, నాకు సహాయం చేయ.
చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా, నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా, నీకు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. పరిశుద్ధుడా, జీవాధిపతి నీ పేరు నాడయ్యా, నిజముగా మొరపెట్టు వారికి సమేతంగా ఉన్నానయ్యా. అబ్రహాము నిజముగా నిస్సల్లో మొరపెట్టాడయ్యా, లోతు యొక్క కుటుంబం కొరకునైనా తన పరంగా చూసుకుంటే అన్ని సమృద్ధి ఆశీర్వాదమే, కానీ లోతు యొక్క కుటుంబ రక్షణ కొరకు దేశంలో ప్రయాసపడ్డాడయ్యా. భారాన్ని కలిగి ఉన్నాడు, బాధ్యతను కలిగి ఉన్నాడు ప్రభు. అట్లానే అన్న తన సమస్యను పరిష్కరించుకోమని అనుకుందయ్యా, మొరపెట్టుకుందనైనా అయ్యా, మొరపెట్టుకుంది, కుమ్మరించుకుంది. అయ్యా, నాట నుండి దుఃఖముఖిగా ఉండటం మానేను. ఈ సమాజంలో నిజముగా మొరపెట్టే వాళ్ళని చూచినందుకు కొరకే వందనాలు, నువ్వు ప్రేరేపించినందుకు కొరకే వందనాలయ్యా. వారి విషయమే నువ్వు ప్రేరేపించినందుకు కొరకే వందనాలు, వారి విషయమే మీరు కలుగు చేసుకుంటున్నందుకు కొరకే వందనాలు, వారి మనం మీరు విన్నందుకు కొరకే వందనాలు, వారి హృదయాంతరంలో వచ్చిన భారాన్ని పక్షాలను చూసినందుకు కొరకే నీకు వందనాలు ప్రభా. మీరు నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రంలో చెల్లించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామములో